మనం ఈరోజు పపయాతో ఒక ఎక్స్ట్రాడినరీ ఫేస్ ప్యాక్ని చూడబోతున్నాం. పపయాని యూస్ చేసి చాలా రీల్స్లోను షార్ట్స్లోను ఆల్రెడీ వచ్చేసినాయండి రకరకాల ఫేస్ ప్యాక్లు. సో అవి చూడగానే మనం ఏం చేస్తాం, ఫస్ట్ మార్కెట్కి వెళ్ళిపోయి ఒక మంచి పెద్ద సైజు పపయాని తెచ్చేసుకుంటాం. ఇంత ముక్క వాడతాం, మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెడతాం. అది 4 రోజులు అలానే ఉంటుంది. అమ్మ చేతిలో బండబూతులు తిట్టించుకుంటాం. సో ఇది కామన్ అయిపోయింది. లేదు మీరు రెగ్యులర్గా వాడుతున్నారంటే దట్స్ రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఈ పపయాను ఒక్కదాన్నే యూజ్ చేయకుండా పపయాతో పాటు కొన్ని సెలెక్టెడ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయబోతున్నాం. సో మన నిరమ్ న్యాచురల్స్లో మనం ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ని లాంచ్ చేసామండి. అది యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్. ఈ యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్లో మనం పపయాతో పాటు మంజిస్టా, క్యారెట్, నట్మెగ్ అంటే జాతికాయ అండి, అలాగే కస్తూరి టర్మరిక్, టొమాటో, ఆమ్లా ఇవన్నీ ఒక ప్రాపర్ రేషియోస్లో యూస్ చేసి మనం ఈ ప్యాక్ని తయారు చేసామండి. ఈ ప్యాక్లో జనరల్గానే మనకి పపయాలో విటమిన్ ఏ ఉన్నది, అలాగే టమాటాలో విటమిన్ సి ఉన్నది, ఆమ్లాలో విటమిన్ సి, క్యారెట్లో విటమిన్ ఏ, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నామండి. అలాగే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ రూట్ మంజిస్టా. ఆయుర్వేదాలో దీన్ని చాలా, ఆయుర్వేదాలోనే కదా కాస్మెటిక్స్లో, మెయిన్లీ కాస్మెటిక్ ప్రొడక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్లో స్కిన్ బ్రైట్నింగ్కి ఈ మంజిస్టా అనేది వాడుతున్నారండి. ఇంకా టమాటా అయితే మీకు అందరికీ తెలిసిందే, ఇది ఎక్స్ట్రాడినరీ క్లెన్జింగ్ ఏజెంట్. క్లెన్జింగ్ ఒక్కటే కాదండి, బ్లీచింగ్ యాక్షన్ కూడా ఇది చేస్తుంది. మన పోర్స్లో ఉండే డర్ట్ని, ఇంప్యూరిటీస్ని క్లియర్గా చేయడానికి ఈ టమాటా అనేది యూజ్ అవుతుంది. ఇక ఆమ్లా వచ్చేసి స్కిన్ హెల్త్కి చాలా మంచిదండి. సెల్ డ్యామేజ్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే సన్ డ్యామేజ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆమ్లా హెల్ప్ చేస్తుంది. క్యారెట్ అనేది స్కిన్ బ్రైట్నింగ్కి ఎక్స్ట్రాడినరీ ఇది ఐటమ్ అండి. ఇంకా పపయా గురించి చెప్పనే అక్కర్లేదండి. పపయా అనేది స్కిన్ మీద ఉండే పిగ్మెంటేషన్కి మేజర్గా వాడతాము. పిగ్మెంటేషన్తో పాటు ఇది స్కిన్ని బ్రైటన్ కూడా చేస్తుందండి. ఈ ప్యాక్లో మనం వాడే నట్మెగ్, జాతికాయ స్కిన్ బ్రైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిన్ బ్రైట్నింగ్కి మాత్రమే కాకుండా స్కిన్ మీద ఉండే మన ఐ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్, స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్, అక్కడక్కడ మనం మామూలుగా జాతికాయని పాల్లో రుద్దుకుని ఆ పేస్ట్ని రాసుకుంటేనే మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇవన్నిట్లో మీకు ఏవి దొరికినా వాటిని ప్యాక్ కింద చేసుకుని, ఫ్రెష్గా ప్యాక్ కింద చేసుకుని అప్లై చేసుకోండి. లేదు అట్లా ప్యాక్ కింద చేసుకుని ఇన్ని క్వాంటిటీ కొనుక్కుని వాటిని గ్రైండ్ చేసుకుని అప్లై చేసుకోవడం కష్టం అనుకుంటే మీరు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇవన్నీ ఫ్రోజన్ డ్రైడ్ పౌడర్స్ తీసుకుని ప్యూరెస్ట్ ఫామ్లో మనం అన్నిటినీ మిక్స్ చేసుకుని ఈ యాంటీ పిగ్మెంటేషన్ ఫేస్ ప్యాక్ని తయారు చేసామండి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు వీక్లీ థ్రైస్ అప్లై చేసుకుంటే రిజల్ట్స్ సూపర్గా ఉంటాయండి. అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు ధైర్యంగా ఈ ఫేస్ ప్యాక్ని వాడేయచ్చండి. ఎందుకంటే మేము ఈ ఫేస్ ప్యాక్లో ఎటువంటి కెమికల్స్ వాడలేదండి. ఫ్రెష్గా తీసుకుని దాన్ని డ్రై చేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్స్ని మాత్రమే మేము మిక్స్ చేసి ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసాం. కాబట్టి జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ ఫేస్ ప్యాక్ని తీసుకుని దాన్ని ఎయిదర్ మనం రోజ్ వాటర్లో కానీ, పాలలో కానీ, హనీ అండ్ వాటర్తో కానీ మిక్స్ చేసుకుని ఒక థిన్ లేయర్ అప్లై చేసుకుని ఫేస్ అండ్ నెక్, ఇంకా వేరే ఏ చోటైనా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటే అక్కడ అప్లై చేసుకుని డ్రై అయ్యేంత వరకు ఉంచుకుని ఫేస్ వాష్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుందండి. మీరు కానీ దీన్ని మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని మీరు ట్రై చేసి ఎట్లా ఉందో రిజల్ట్ మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.